ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో అంతర్యుద్ధం రాబోతోందా? ఈ మాట మనమంటలేదు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అంటున్నారు. రాష్ట్రంలో పరిపాలన కుంటుపడింది, కేవలం కక్ష సాధింపు రాజకీయాలపైనే ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారు, అంతర్యుద్ధం రాబోతోంది, వస్తుంది అని ఆయన మీడియా సమావేశంలోనే చెప్పారు. ఎందుకని చెప్పారు అంటే, ప్రభుత్వం విఫలమైంది, సూపర్ 6 లాంటి పథకాల అమలులో పూర్తిగా విఫలమైంది కాబట్టి ప్రజలు నిరాశతో నిస్పృహతో ఉన్నారు అని ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనకు పోలీసులు ఈరోజు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసు తదనంతర పర్యవసానం ఆయన అరెస్ట్ ఉండొచ్చు. నోటీసు స్వీకరించిన తర్వాత ఆయన స్పందన రాష్ట్రంలో అంతర్యుద్ధం రాబోతోంది అని. అయితే 24 గంటల క్రితమే జనసేన నాయకుడి ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ వచ్చారు. పోసాని కృష్ణమురళి వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఉన్న కాలంలో చేసిన వ్యాఖ్యలకు గాను కలత చెంది మనోభావాలు దెబ్బతిని 8 ఏళ్ల తరువాత మణి అని ఒక వ్యక్తి, కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, యోగినేని మణి అని అతను ఫిర్యాదు చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఎఫ్ఐఆర్ తయారు చేయటం, 24 గంటల్లోనే ఆయన్ని అరెస్ట్ చేయడం, ఇవన్నీ జరిగిపోయాయి. అయితే ఇంత శీఘ్రంగా జరగాల అంటే ఇక్కడ ఒకటే కనిపిస్తోంది. ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇలాంటి అరెస్టులకు కారణం ఏంటి అన్నప్పుడు, అసెంబ్లీ సమావేశాల పైన ప్రజలు ఏమాత్రం ఆసక్తి కనపరచడం లేదు. ఎందుకంటే అక్కడ ప్రతిపక్షం లేదు, ఒక నెగిటివ్ వాయిస్ కనపడటం లేదు. ప్రజల పక్షాన నిలబడి పోరాడే వాయిస్ అక్కడ కనపడటం లేదు. ప్రజల పక్షాన ప్రజల సమస్యల కోసం ఎలుగెత్తి చాటే గొంతు అక్కడ లేకపోవడంతో ప్రజలకంత పెద్ద ఆసక్తి అసెంబ్లీ సమావేశాల పైన లేదు. చూస్తే మనం వీక్షకుల్ని చాలా తక్కువ రేటింగ్ కనబడుతుంది. సో అయినా సరే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి, దానికి సంబంధించిన ప్రొసీజర్ అంతా జరిగిపోతుంది. కానీ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించడానికి, అంటే అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలని చర్చించకుండా సూపర్ 6 లేదా హామీలో ఏదో ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం పార్టీలు ఇచ్చిన హామీలకు సంబంధించి చర్చలు రాకుండా వాటిపైన ఏ రకమైన అభిప్రాయాలు పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ వ్యక్తం చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించాలి అంటే ఇలాంటి అంశాలను తెర మీదకి తీసుకురావాలన్నది ప్రజాభిప్రాయం, మనం చెప్పేది కాదు. ఎందుకంటే చాలామంది ఇవాళ అదే రకమైన కామెంట్స్ పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. ఎందుకని ఈ రకమైన అలసత్వం ప్రభుత్వంలో కనబడుతోంది అన్నప్పుడు, ప్రభుత్వం దగ్గర నిజంగానే నిధులు లేవు, అదే అబద్ధం కాదు లేదా ప్రాపగండా కాదు. నిజంగానే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, అప్పులు తీసుకొస్తే తప్ప ప్రభుత్వం నడిచేటువంటి పరిస్థితి లేదు. కానీ కొన్ని ప్రయారిటీస్ పెట్టుకుంది ప్రభుత్వం, వాటి కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రయారిటీస్ కాని వాటిని, వాళ్ళకి ప్రాధాన్యత అంశాలు కాని వాటి కోసం వాళ్ళు ఎప్పుడూ పాటుపట్టలేదు. ఉదాహరణకి వాళ్ళ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రయారిటీ అమరావతి, దాని మీద ఉన్నటువంటి ఫోకస్ మిగతా అంశాలపైన లేదు అన్నది దాదాపు స్పష్టంగా అర్థమైపోతుంది. ఇక రెండో విషయం, చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా సంక్షేమ పథకాలకు ఆయన వ్యతిరేకం. అంటే ఉచితంగా పేదలు, బడుగు, బలహీన వర్గాలకు సొమ్ములు పంచడం
కరెక్ట్ కాదనేది ఆ పార్టీ ధోరణి, నిర్ణయం. లేదు, ఆయన వ్యక్తిగతంగా కూడా సంక్షేమ పథకాలకు వ్యతిరేకం. అంటే ప్రజాధనాన్ని మళ్ళీ ప్రజలకే పంచిపెట్టాలన్న పద్ధతి కరెక్ట్ కాదు అని. అంటే అది పేద బడుగు బలహీన వర్గాలైనా ఎవరైనా వాళ్ళకి డబ్బుగా అందజేయడం కరెక్ట్ కాదని. సో ఆయన హామీలు ఇచ్చేటప్పుడు ఎన్నికల్లో రకరకాల హామీలని ఈ ప్రభుత్వం కంటే ఎక్కువ ఇస్తాం, ఆ ప్రభుత్వం కంటే ఎక్కువ ఇస్తాం, గతం కంటే ఎక్కువ ఇస్తామని చెబుతారే కానీ నిజానికి ఆయన అధికారంలోకి వచ్చాక ఏ హామీని నిలబెట్టుకున్న చరిత్ర ఆయనకి ఎప్పుడు లేదు. అంటే తెలిసి మళ్ళీ ప్రజలు ఎందుకు ఓటేశారు, ఎందుకు గెలిపించారు అంటే అది వారి అభిప్రాయం. దానికి ఎవరో ఏమీ చేయలేరు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నామంటే పోసాని కృష్ణమురళిని మరి 24 గంటల పాటు దాదాపుగా ఎక్కడెక్కడో తిప్పారు, తీసుకెళ్ళి నిన్న సాయంత్రం హైదరాబాద్లోని ఆయన ఇంటి నుంచి తీసుకెళ్తే ఇవాళ సాయంత్రం వరకు మరి రకరకాల ప్రదేశాల్లో తిప్పారు. మరి ఆయన ఏమైనా ఇంటర్గేట్ చేశారేమో తెలియదు. మొత్తం మీద ఇవాళ సాయంత్రం అరెస్ట్ చూపించడానికి మొత్తం కార్యక్రమం పూర్తయింది. అంటే 2 రకాల నోటీసులు ఇచ్చారు. ఆయన భార్యకు ఇచ్చిన నోటీసులో మర్నాడు అరెస్ట్ చేస్తున్నట్టు డేట్ ఉంది. ఆయన కొడుకు ఇచ్చినటువంటి నోటీసులో ఈరోజు అంటే నిన్ననే అరెస్ట్ చేస్తున్నట్టుగా చూపించారు. అంటే 2 రకాల నోటీసులు ఇచ్చారు. ఒక కేసుకు సంబంధించి అరెస్టులు చూపించేటప్పుడు 2 రకాలు ఉండవు, కానీ 2 రకాలు ఇచ్చారు. అంతేకాకుండా ఎవరో ఒక జనసేనకు సంబంధించిన మణి అనే ఒక నాయకుడు తన మనోభావాలు 7-8 ఏళ్ల క్రితమే దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి వేచి చూసి ఇప్పుడు మరి కృష్ణమురళి పైన ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు అరెస్ట్ అయింది. అంటే ఇక్కడ 2 రకాల అంశాలు ఉన్నాయి. ఒకవేళ పోసాని కృష్ణమురళి ఎవరి మనోభావాలు దెబ్బతినేట్టయినా మాట్లాడి ఉంటే దానికి నోటీస్ ఇవ్వచ్చు, మాట్లాడచ్చు, లేదా సరిదిద్దుకోమని చెప్పచ్చు, హెచ్చరించవచ్చు. రకరకాల పద్ధతులు ఉన్నాయి. కానీ అరెస్టులు ఆగమేఘాల మీద అరెస్టులు చేయడం మాత్రం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియా పైన కానీ, లేదా ప్రభుత్వం పైన కానీ, లేదా ప్రభుత్వ చర్యలపైన కానీ, హామీలపైన కానీ, లేదా ప్రతిపక్షం పైన కానీ, లేదా నాయకుల వ్యవహార శైలి పైన కానీ వ్యక్తులు ప్రజల్లోని అనేక రకాల అభిప్రాయాలను వ్యక్తం చేసేటువంటి హక్కు వారికి ఉంది. ప్రభుత్వం పైన కానీ, ప్రతిపక్షం పైన కానీ, అధికార పక్షం పైన కానీ, నాయకుల పైన కానీ, లేదా వాళ్ళ వ్యక్తిగత వ్యవహార శైలి పైన కానీ తమ మనోభావాలను వ్యక్తం చేసేటువంటి అధికారం ఖచ్చితంగా ప్రజలకు ఉంది. ప్రజల్లో ఒక భాగంగా మరి పోసాని కృష్ణమురళి కానీ, లేదా గోరంట్ల మాధవ్ కానీ వీళ్ళందరూ ప్రజల్లో భాగమైనటువంటి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వివరణ కోరచ్చు, తీసుకోవచ్చు. ఎందుకని ఈ రకమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు, ఇది అనుచిత భాషను వాడకూడదు. ఇప్పుడు ఎవరైనా మన అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చు, కానీ ఎదుటి వాళ్ళ పైన సంకుచిత ధోరణితో, ఫిల్దీ లాంగ్వేజ్తో, అసభ్య పదజాలంతో ఎప్పుడు మాట్లాడకూడదు. అది చాలా పొరపాటు. అది కాకుండా ఏ వ్యక్తినైతే మీరు విమర్శించదలుచుకున్నారో నేరుగా అతన్ని విమర్శించవచ్చు, కానీ ఆయన కుటుంబ సభ్యులనో, పిల్లలనో, తల్లినో, తండ్రినో, మిగతా వాళ్ళని ఎప్పుడూ కూడా వాళ్ళని అసలు ప్రస్తావనకే తీసుకురాకూడదు. అది పలు సందర్భాల్లో చెప్తున్నా కూడా ఆ గీత దాటి మరి అది వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, మరో పార్టీ కానీ ఆ గీత దాటి మాట్లాడుతున్నారు. ఒక్క కమ్యూనిస్టు పార్టీలే ఆ రకమైనటువంటి పరిధిలోకి రావడం లేదు. వాళ్ళు ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేయాలో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మీదనే ఫోకస్ చేసి వాళ్ళ వ్యవహార శైలి పైన కానీ, లేదా వాళ్ళ రాజకీయాల పైన కానీ, లేదా వాళ్ళ అవినీతి పైన కానీ టార్గెట్ చేసి ఖచ్చితంగా విమర్శిస్తారు తప్ప కుటుంబ సభ్యుల్ని లేదా ఇతరుల్ని ఎప్పుడు కూడా వాళ్ళు టార్గెట్ చేసిన సందర్భం లేదు. అదే విధమైన రాజకీయాలు అన్ని చోట్ల అవసరం, చాలా అవసరం. ఎందుకంటే మనం విమర్శించడం తప్పు కాదు, కానీ ఎవరిని విమర్శించాలి, ఏ రకంగా విమర్శ చేయాలి
భాష ఏ రకమైనది వాడాలి, ఇది చాలా అత్యవసరమైనటువంటి పరిస్థితి. ఇక్కడ పోసాని కృష్ణమురళి మరి అనుచిత భాష ఏమైనా మాట్లాడారేమో తెలియదు. ఒకవేళ మాట్లాడుంటే నోటీస్ ఇవ్వచ్చు, ఈ భాష కరెక్ట్ కాదు, దీనిపైన మీరు వాడారని వస్తున్నటువంటి ఈ భాష పైన మీరేం చెప్తారు, మీ వివరణ ఏంటి అని వివరణ తీసుకొని తర్వాత యాక్షన్ తీసుకుంటే బాగుంటుందేమో. కానీ ఆ రకమైన వివరణ తీసుకున్న సందర్భాలు ఎక్కడ లేవు. నేరుగా అరెస్టులతోనే కొనసాగుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ గోరంట్ల మాధవ్ మాట్లాడుతున్నది అదే. ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా కక్ష సాధింపు రాజకీయాలతోనే కాలక్షేపం చేసే పరిస్థితి కనుక కొనసాగితే రాష్ట్రంలో ఖచ్చితంగా తప్పకుండా అంతర్యుద్ధం వస్తుంది అని చెప్తున్నారు ఆయన. ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, ప్రజలు తిరుగుబాటు చేసే అవకాశం ఉంది అని ఆయన గట్టిగా నొక్కి ఒక్కాడని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన అంతకు ముందు పోలీస్ అధికారిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ప్రజల్లో ఏ రకమైనటువంటి సందేశం వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అన్న అభిప్రాయాలు తెలుసుకున్న అనుభవం కూడా ఆయనకుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం 7-8 నెలల కాలంలోనే ఇంతగా వ్యతిరేకత మూటగట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇచ్చిన హామీల్ని ఒకటొకటిగా అమలు చేస్తూ పోతే కనీసం ఒక ఏడాదిలోపు వాటిని అమలు చేసే అవకాశం ఉండేది. కానీ నిధులు లేవు. నిధులు ఉన్న వాటిని కూడా రకరకాల కారణాల రీత్యా వేరే వాటికి మళ్లిస్తున్నారు తప్ప సంక్షేమ పథకాల పైన ఎక్కడ దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. కాబట్టి ప్రజలు ఒకంత నిస్పృహతో ఉన్నమాట వాస్తవమే. అయితే సంపద సృష్టించి వాళ్ళకి మేము ఈ పథకాలు అందజేస్తామని చెప్పాం, కాబట్టి సంపద సృష్టిస్తాం అని చెప్పారు. కానీ ఏ నోటితో అయితే సంపద సృష్టిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి దాని గురించి ప్రశ్నించినప్పుడు నీకేమన్నా తెలిస్తే చెప్పు, సంపద సృష్టించే మార్గాలు నా చెవులో చెప్పు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. అంటే సంపద సృష్టించే మార్గాలు ఆయన కూడా తెలియదు. ఇది ఆయన అడ్మిట్ చేసినటువంటి కామెంట్. ఇది తెలియనప్పుడు సృష్టిస్తారని ఎలా చెప్తారు? సంపద సృష్టిస్తారని ఎలా చెప్పగలుగుతారు? సృష్టి అంత తేలికైన విషయం కాదు కదా. కానీ ఆయన మాత్రం సంపద సృష్టిస్తాం, ఆ తర్వాతనే సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతిని తీర్చిదిద్దాం, అది ఒక్క పైసా కూడా మనం పెట్టకుండా దానికంత సొమ్ముని అదే సృష్టించుకోగలుగుతుంది అని చెప్పారు. కానీ వాళ్ళ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆ మాట కూడా ఆయన చెప్పారు. అట్లాంటి ప్రాజెక్టులు చేపట్టడం వల్ల మరి అవన్నీ అమలయ్యి ఫ్రూట్ఫుల్ అయితే సొమ్మేమన్నా వస్తే అప్పుడు మేము సంపద సృష్టించి దాని మీద సంక్షేమ పథకాలు అమలు చేసేటువంటి వీలుందా లేదా అని ఆలోచిస్తామని చెప్తున్నారు. ఇవన్నీ ఇప్పుడప్పుడే అయ్యే పనులు కాదు. ఇలాంటి అనేక రకాల అంశాలను గురించి నేను మాట్లాడాను, అందువల్లనే నాకు నోటీస్ ఇచ్చారని గోరంట్ల మాధవ్ చెప్తున్నారు. గోరంట్ల మాధవ్ చెప్పినా లేదా పోసాని కృష్ణమురళి మాట్లాడినా సోషల్ మీడియాలో అనుచితంగా మాట్లాడకుండా సంస్కారవంతంగా సహృదయ భాషతో మాట్లాడి ఏదైనా విమర్శ చేయవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. సభ్యతా సంస్కారంతో ఏ విమర్శ చేసినా దాన్ని కోర్టులు కానీ పోలీసు కానీ ప్రభుత్వం కానీ పాజిటివ్గా తీసుకుంటుందని మనం నమ్ముతున్నాం, నమ్మాలి కూడా. ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వమైనా పాజిటివ్గానే తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటికైతే వైసీపీ మాత్రం పోసాని కృష్ణమురళి అరెస్టును పూర్తిగా అక్రమం అని చెప్తోంది. ఆయన పైన కట్టిన కేసులు కూడా చాలా నిరాధారమైనటువంటి అంశాలతో కూడినవి. వాటిని అంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు. అంటే ఎంతో కాలంగా మరి నేరాలకు పాల్పడుతూ మరి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నటువంటి వ్యక్తులపైన లేదా వాళ్ళపైన ఒక ఏడాదిలో 1-3 సార్ల కంటే కేసులు కట్టినటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళపైన పెట్టే సెక్షన్లని ఈయన పైన 111 సెక్షన్ పెట్టారు. అంటే ఇట్స్ ఏ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే వ్యక్తిగా ఆయన్ని భావించారు. కానీ అది కరెక్ట్ కాదు. ఆయన ఎప్పుడు ఎక్కడ క్రైమ్ చేసి పట్టుబడినటువంటి దాఖలాలు లేవు. కానీ పోలీసులు కూడా అత్యుత్సాహంగా ఇలాంటి సెక్షన్లు పెట్టకుండా ఉండడం సమంజసమేమో చూసుకోవాలి వాళ్ళు కూడా.
ఇంకోటి పోలీసుల పైన పోసాని కృష్ణమురళి అరెస్టుకు సంబంధించి తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడి మేరకే జరిగిందన్న మాట కూడా వినపడుతోంది. ఇది వైసీపీ నుంచే వినపడుతోంది. కానీ ఒత్తిళ్ల మేరకు పోలీసులు పనిచేస్తూ పోతే మరి రేపు ఒకవేళ ఈ ప్రభుత్వం మారిన తర్వాత పోలీసులు తీవ్రమైనటువంటి వ్యతిరేకతను చర్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుండేమో ఆలోచించుకోవాలి. చూద్దాం. మొత్తం మీద రాష్ట్రంలో మాత్రం మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ ఒక భయానక వాతావరణం సృష్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అనిపిస్తోంది. ఇలాంటి వాతావరణాన్ని సృష్టించకుండా పాలన పైన దృష్టి పెడితే ప్రభుత్వానికి మంచి మార్కులు వస్తాయి. మరోసారి ఎన్నిక అవ్వడానికి అవకాశం ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని